హాయ్ అండి. ఈరోజైతే మీకు ఈజీగా చికెన్ బిర్యానీ ఆర్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా అంటే చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా పొడి పొడిలాడుతూ చికెన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎలా తయారు చేయాలో వీడియోలో చూపిస్తా. ఇప్పుడైతే చూపిస్తున్న మసాలా మొత్తం దాల్చిన చెక్క అన్నీ కలిపేసి గ్రైండింగ్ చేసుకొని మసాలా పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. తర్వాత చికెన్ని శుభ్రంగా కడుక్కొని ఉప్పు, కారం, పసుపు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్, గరం మసాలా ఇంకా అన్నీ వేసుకొని మొక్కకి గట్టిగా పట్టేటట్టుగా గట్టిగా కలుపుకోవాలి. పెరుగు కూడా వేసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ పెరుగు అయితే కలుపుకున్నానండి. మీ ఇష్టం, మీరెంతైనా మీ చికెన్ క్వాంటిటీకి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. బాగా ముక్కకైతే పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలంటే చాలాసేపు కలుపుకోవాలి. మొత్తం అదంతా చికెన్కి బాగా కలవాలి. కలిస్తే అప్పుడు మనం కుక్ అయిన తర్వాత టేస్ట్ కూడా బాగుంటుంది. అయితే ఇప్పుడైతే చూపిస్తున్నట్టు హోల్ గరం మసాలా అంతా తపాల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలి. అయితే ఇందాక చికెన్ 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో ఉంచేసుకోవాలండి మ్యాగ్నేషన్ కోసం. అప్పుడే ఇంకా టేస్టీగా ఉంటుంది. ముక్క కూడా చాలా సాఫ్ట్ అవుతుంది. చూసారు కదా, ఉల్లిపాయలు అవి వేసేసుకున్నాము. ఇది ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన పేస్ట్ కూడా ఒక 1 స్పూన్ అయితే వేసుకున్నాము. ఎందుకంటే చికెన్లో కూడా 1 స్పూన్ వేసుకున్నాం కాబట్టి ఇంకా వేసుకుంటే ఘాట్ ఎక్కువైపోతుంది. కాబట్టి మనం 1 స్పూన్ అయితే సరిపోతుంది. అది అయిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా కొంచెం సాఫ్ట్ అవ్వాలండి, ఫుల్గా కాదు, 50% సాఫ్ట్ అయితే సరిపోతుంది. అప్పటి వరకు కొంచెం ఫ్రై చేసుకుని దాని తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కానీ 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం మ్యాగ్నేట్ చేసిన ఆ చికెన్ అయితే వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలిపి నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది. 50% కుక్ అయితే సరిపోతుందండి చికెన్. ఇక్కడ చూసారు కదా, చికెన్ అయితే 50% కుక్ అయిపోయింది. అయిన తర్వాత ముందుగా మనం కడుక్కొని ఉంచుకున్న రైస్ని దీంట్లోకి అయితే వేసుకోవాలి. రైస్ని అయితే బాగా కలపకూడదండి ఎక్కువసేపు, జస్ట్ 1 నిమిషం కలిపేసిన తర్వాత దాని తర్వాత అయితే మనము వాటర్ వేసేసుకోవాలండి. లేకపోతే రైస్ ఆల్రెడీ మనం కడుక్కొని ఉంచుకుంటాం కాబట్టి అవి రైస్ ఎక్కువసేపు కలిపితే ఏమవుతుందంటే ముక్కలు అయిపోతాయి రైస్. సో మీకు బిర్యానీలోకి ఇంకంత బాగోదు. అందుకనేసి ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. చికెన్తో పాటు కొంచెం జస్ట్ మామూలుగా కలిపేసిన తర్వాత వాటర్ అయితే వేసేసుకోవాలి. దానికైతే క్వాంటిటీ నేనైతే ఇక్కడైతే వాటర్ అయితే వేసేసుకున్నాను. వేసేసి టేస్ట్ చూసి ఉప్పు సరిపోయిందా లేదా, కారం సరిపోయిందా లేదా చూసుకొని దానికి మళ్ళీ నాకైతే ఉప్పు సరిపోలేదు. సో కొంచెం ఉప్పు అయితే వేసుకొని మూత అయితే పెట్టేసుకుంటాను. 10 మినిట్స్ ఒక హై ఫ్లేమ్ మీద పెట్టుకొని దాని తర్వాత 10 మినిట్స్ స్లోలో పెట్టుకుంటే మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. అలియాస్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. సో రెడీ అయిన తర్వాత మనం దాని మీద కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కానీ 15 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మొత్తం ఆవిరంతా పోయిన తర్వాత మనం కలుపుకొని దాని తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చండి. ఇక్కడైతే చూసారు కదా, నాకైతే చికెన్ చాలా సాఫ్ట్ వచ్చింది. ఎందుకంటే నేను 1 అవర్ పైన మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. రైస్ కూడా చాలా పొడిగా ఉంది. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, చికెన్ అయితే చాలా సాఫ్ట్ ఉందండి. మామూలుగా అయితే చికెన్ బిర్యానీ ఎప్పుడు చేసినప్పుడు అది కొంచెం హార్డ్ అనిపిస్తుంది, కానీ మ్యాగ్నేట్ చేసి మీరు కానీ చికెన్ పులావ్ రెడీ చేసుకుంటే అయితే చికెన్ అయితే చాలా సాఫ్ట్ వస్తుంది. మా ఇంట్లో అయితే చాలా ఇష్టపడ్డారు నేను చేసిన పులావ్ని. ఓకే అండి, మీరు కూడాను ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.